హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు ఈ వీడియోలో 2024 ఫిబ్రవరి యొక్క కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఈ క్వశ్చన్స్లో ఎన్నింటికి ఆన్సర్ చేశారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, రొమ్ము క్యాన్సర్ను గుర్తించడానికి సవేరా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి పంజాబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హర్యానా. రొమ్ము క్యాన్సర్ను గుర్తించడానికి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సవేరా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించి దాన్ని నివారించడానికి సహాయపడుతుంది. మెదాంతా ఫౌండేషన్ మరియు ఆరోగ్య శాఖ సహకారంతో దీనిని అభివృద్ధి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే తొలి గతిశక్తి రీసెర్చ్ చైర్ ఎక్కడ స్థాపితమైంది? ఆప్షన్ ఏ ఐఐఎం అహ్మదాబాద్, ఆప్షన్ బి ఐఐఎం షిల్లాంగ్, ఆప్షన్ సి ఐఐటి కాన్పూర్, ఆప్షన్ డి ఐఐటి బాంబే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఐఐఎం షిల్లాంగ్. ఐఐఎం షిల్లాంగ్లో భారతదేశంలోనే తొలి గతిశక్తి రీసెర్చ్ చైర్ స్థాపించబడింది. లాజిస్టిక్స్ సంబంధిత రంగాలలో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, 2023 గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్లో భారతదేశం ర్యాంకు ఎంత? ఆప్షన్ ఏ 79, ఆప్షన్ బి 80, ఆప్షన్ సి 85, ఆప్షన్ డి 84. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 80. 2023 గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్లో భారతదేశం 80వ స్థానంలో ఉంది. 2023లో మొత్తం 34% మంది భారతీయులు సైబర్ బెదిరింపులకు గురయ్యారు. జాతీయ సైబర్ క్రైమ్ రేటు ప్రతి లక్ష మంది పౌరులకు 129గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సుదర్శన్ సేతును ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము, ఆప్షన్ బి నరేంద్ర మోదీ, ఆప్షన్ సి అమిత్ షా, ఆప్షన్ డి పీయూష్ గోయల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నరేంద్ర మోదీ. దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మొత్తం 2.3 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన గుజరాత్లోని ఓబా ప్రాంతాన్ని బెట్ ద్వారకతో అనుసంధానిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మా గార్డియన్ 5వ ఎడిషన్ ఎక్కడ జరుగుతోంది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రాజస్థాన్. భారత్ జపాన్ దేశాల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 5వ ఎడిషన్ రాజస్థాన్లో జరుగుతుంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9 వరకు ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో దీనిని నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఇందులో పాల్గొంటున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, గుజ్రాయ్ సోలార్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి గుజరాత్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో 50 మెగావాట్ల గుజ్రాయ్ సోలార్ పవర్ స్టేషన్ ఉంది. భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ విభాగంలోని కేటగిరీ 1 మినీ రత్న సంస్థ ఎస్జేవిఎన్ లిమిటెడ్ ఫిబ్రవరి 23న ఈ పవర్ స్టేషన్లో కార్యకలాపాలను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి భవన్లో పర్పుల్ ఫెస్ట్ను ఎవరు ప్రారంభించారు?
ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి నిర్మలా సీతారామన్, ఆప్షన్ సి రుతిరం గడ్కరీ, ఆప్షన్ డి ద్రౌపది ముర్ము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్లో పర్పుల్ ఫెస్ట్ని ప్రారంభించారు. సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖలోని వికలాంగుల సాధికారత విభాగం దీనిని నిర్వహిస్తుంది. 2024 జనవరి 8 నుండి 13 వరకు గోవాలో ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్ ఎవరు? ఆప్షన్ ఏ కపిల్ దేవ్, ఆప్షన్ బి అనిల్ కుంబ్లే, ఆప్షన్ సి రవీంద్ర జడేజా, ఆప్షన్ డి రవిచంద్రన్ అశ్విన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రవిచంద్రన్ అశ్విన్. భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్వదేశంలో జరిగిన టెస్టు మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్గా నిలిచాడు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్లో అశ్విన్ ఈ ఘనత సాధించాడు. 63 మ్యాచుల్లో 350 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ అధిగమించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొదటి మహిళా పిచ్ క్యూరేటర్ ఎవరు? ఆప్షన్ ఏ స్నేహా గుప్తా, ఆప్షన్ బి జసింతా కళ్యాణ్, ఆప్షన్ సి అశ్విని గోయల్, ఆప్షన్ డి ప్రేరణ సింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జసింతా కళ్యాణ్. భారతదేశపు మొదటి మహిళా పిచ్ క్యూరేటర్గా జసింతా కళ్యాణ్ చరిత్ర సృష్టించారు. గతంలో అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్లో పనిచేసిన కళ్యాణ్ ఇప్పుడు ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2వ ఎడిషన్లో పిచ్ క్యూరేటర్గా పనిచేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 26, ఆప్షన్ బి ఫిబ్రవరి 27, ఆప్షన్ సి ఫిబ్రవరి 28, ఆప్షన్ డి ఫిబ్రవరి 29. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫిబ్రవరి 28. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహిస్తారు. రామన్ ఎఫెక్టును కనిపెట్టిన చంద్రశేఖర్ వెంకటరామన్ తన పరిశోధనా ఫలితాలన్నీ ధృవీకరించిన రోజు ఫిబ్రవరి 28. దీంతో ఆ రోజునే నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలని 1987లో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.